సచిన్ టెండూల్కర్ 10వ తరగతిలో ఉత్తీర్ణత కాలేదు. స్టీఫెన్ హాకింగ్ చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. అయినా వారు ప్రపంచాన్ని జయించారు. ఈ రోజు 10వ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన సందేశం. 10వ తరగతిలో ఫెయిల్ అయ్యారు, కానీ క్రికెట్ బ్యాట్ పట్టారు. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. ఇది సచిన్ టెండూల్కర్ జీవిత వాస్తవం. ప్రమాదకర వ్యాధి సోకింది. స్పందన కోల్పోయారు. చక్రాల కుర్చీలో కూర్చొని వేళ్ల సాయంతో విశ్వాన్ని అన్వేషించారు. స్టీఫెన్ హాకింగ్ ప్రపంచ ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రవేత్త. రాష్ట్రం నుంచి సుమారు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈసారి 10వ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాశారు. ఈ రోజు ఫలితాలు విడుదలవుతున్న వేళ పిల్లలు, తల్లిదండ్రులు తమ ఆశలతో ఎదురు చూస్తున్నారు. పరీక్షలు జీవితానికి ఒక అడుగు మాత్రమే, అంతిమ లక్ష్యం కాదు. మార్కులు తగ్గాయని, ఉత్తీర్ణత రాలేదని నిరాశ పడవద్దు. జీవితంలో మరెన్నో అవకాశాలు వేచి ఉంటాయి అని విద్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితాల సీజన్లో ప్రతి ఏడాది కొందరు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మార్కుల భయంతో తమ ప్రాణాలను తాము తీసుకుంటున్న విషాద ఘటనలు నమోదవుతున్నాయి. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆకాంక్షలు, తమ భవిష్యత్ ఆశలు మరుస్తున్న ఆ క్షణంలో ఒక్క అడుగు వెనక్కి తీసుకోండని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటమి అంటే అంతం కాదు, కొత్త ప్రారంభానికి నాంది. సచిన్ జీవితం చెప్పింది అదే, హాకింగ్ జీవితం నేర్పించింది అదే. ఫలితాలు ఏమొచ్చినా ముందడుగు వేయండి. మీ ఇంటి బిడ్డకు అండగా నిలబడండి.